హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇన్నాళ్ళు మనం చాలా పెద్ద పెద్ద కథలే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒకే వీడియోలో మీకు ఒక 5 చిన్న కథలు చెప్తాను. ఈ చిన్న కథల్లో మొదటిది చాటింపు. ఒక బౌద్ధ దేవాలయంలోని మఠంలో ఒక భిక్షువు ఉండేవాడు. వాడు వట్టి మూర్ఖుడు. ఒక రోజున వాడు దారిన పోతుండగా కుక్క ఒకటి ఎక్కడి నుంచో వచ్చి వాడి మీద పడి వాడి మోకాలిని కరిచింది. ఆ మోకాలికి గాయమైంది. ఈ గాయం ఎందుకు అయింది అని నన్ను ఎంతో మంది అడుగుతారు. ఆ గాయం మానిన దాకా అడుగుతూనే ఉంటారు. ఇంతమందికి నేను జవాబు చెప్తూనే ఉండాలా? అందువల్ల అందరికీ ఒక్కసారే జరిగిందంతా చెప్పేస్తాను అని అనుకున్నాడు ఆ మూర్ఖుడు. వెంటనే వాడు మఠానికి తిరిగి వచ్చాడు. డప్పు ఒకటి తీసుకున్నాడు. అలా మఠం మీదకి ఎక్కేశాడు. గట్టిగా ఆ డప్పు అందరికీ వినిపించేలా వాయించాడు. కొద్దిసేపట్లోనే అక్కడి చుట్టూ అంటే మఠం చుట్టూ చాలా మంది చేరారు. వాళ్ళలో కొంతమంది అసలు ఏమైంది, ఏంటి విశేషం, నువ్వు ఎందుకు డప్పు కొడుతున్నావు అని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు ఆ మూర్ఖ భిక్షువు, అందరూ శ్రద్ధగా వినండి. ఇదిగో ఇంతకుముందే నేను వీధి వెంట నడుస్తూ వెళ్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక కుక్క నా మీద పడి నా మోకాలును కరిచింది. ఇదిగోండి గాయం అని అందరికీ గర్వంగా చూపించాడు. అక్కడున్న వారందరికీ కొంతమందికి కోపం వచ్చింది, కొంతమందికి నవ్వు వచ్చింది, కొంతమందికి ఆ భిక్షువు మూర్ఖత్వం మీద జాలేసింది. అయ్యో, ఈ భాగ్యానికే నువ్వు ఇంత ఆర్భాటంగా చాటింపు వేసుకున్నావా నాయన అని ఆ భిక్షువును తిట్టుకుంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. తనను గేలి చేస్తున్న సంగతి కూడా ఆ భిక్షువుకు తెలియలేదు. అతను ఆ విషయాన్ని అందరికీ చెప్పేశానని, ఇక వారు తన గురించి మాట్లాడుకోరని అనుకున్నాడు. ఇంతటితో చాటింపు కథ పూర్తయింది. ఇప్పుడు మనం ప్రాణం కంటే ఎక్కువైన పాయసం అనే చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం పరమలోభి అయిన మూర్ఖుడు ఒకడు ఉండేవాడు. వాడి భార్య కూడా 2 పూట్ల కనీసం ఉప్పు కూడా వేసుకోకుండా పేలపిండి తిని కడుపు నింపుకునేవారు. అలాంటి పరమలోభికి ఒకసారి పాయసం తినాలని బుద్ధి పుట్టింది. వాడు తలవాకిలి గడియ పెట్టి భార్య చేత పాయసం కాయించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక స్నేహితుడు వచ్చి తలుపు తట్టాడు. లోభి భార్య వెళ్ళి తలుపు తీసింది. మీ ఆయన ఉన్నాడా అని అడిగాడు వచ్చిన స్నేహితుడు. లోభి భార్య ఏమీ చెప్పకుండా లోపలికి భర్త వద్దకు వెళ్ళింది. మీకోసం ఎవరో వచ్చారండి అని చెప్పింది. అప్పుడు ఆ లోభికి ఒక ఆలోచన వచ్చింది. పిచ్చిదానా, నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను. నువ్వు నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండు. వాడు వెళ్ళిపోయాక మనం పాయసం తిందాం అన్నాడు వాడు. ఇంతలో స్నేహితుడు లోపలికి వచ్చాడు. ఆ పిసినారి చచ్చినట్టు పడుకుని ఉండడం, అతని భార్య మొగుడి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండడం కూడా చూశాడు. వంటింట్లో నుంచి పాయసం వాసన మాత్రం కొడుతుంది ముక్కుకి. ఇదేదో దొంగ ఎత్తని గ్రహించాడు. అయ్యో స్నేహితుడా, అప్పుడే పోయావా అని వాడు గొంతెత్తి పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. ఈ మాట విని లోభి బంధువులందరూ వచ్చేశారు. వాళ్ళు ఆ లోభిని దహనం చేయడానికి ఏర్పాట్లు కూడా చేసేశారు. ఏమండి, ఇప్పుడైనా లేవండి అని అన్నది భార్య లోభి చెవులో. చాలే ఊరుకో, ఇప్పుడు నేను బతికానంటే వీళ్ళందరికీ పాయసం పంచాలి అని పెద్దగా కేక పెట్టి ఆ పిసినారి మళ్ళీ చచ్చినట్టు పడుకున్నాడు. వాడి మూర్ఖత్వానికి నవ్వుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం గుమ్మడికాయలంత ఉంటాళ్ళు అనే నీతి కథ చెప్పుకుందాం. పూర్వం ఒక మూఢుడు ఒకనాడు పురాణం వింటున్నాడు. అందులో కొలను తవ్వించిన వారికి పరలోకంలో అంతులేని భోగాలు లభిస్తాయని వచ్చింది. వెంటనే ఆ మూఢుడు తనకున్న ఆస్తి మొత్తం అమ్మేసి ఒక కొలను తవ్వించాడు. దానికి 4 వైపులా ఇటుకలతో గట్లు కట్టించాడు. అతను ఒకనాడు కొలనుకు వెళ్ళి చూసేసరికి గట్టు ఓ పక్క పగిలిపోయింది. మర్నాడు ఇంకొక పక్క పగిలిపోయి ఉంది. ఈ పని ఎవరు చేస్తున్నారో చూడాలని ఆ మూఢుడు రాత్రిపూట కొలను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గట్టును కుమ్ముతున్న ఎద్దును ఒకదాన్ని చూశాడు. వెంటనే వాడు ఏ శబ్దం చేయకుండా
వెనక నుంచి వెళ్ళి ఆ ఎద్దు తోకని పట్టుకున్నాడు. మరుక్షణంలో ఆ ఎద్దు ఆకాశంలోకి లేచి నేరుగా కైలాస శిఖరం పైన వాలింది. నందీశ్వరుడి తోక పట్టుకొని కైలాసం వచ్చిన అతిథికి అక్కడి వాళ్ళు చక్కగా శ్రేష్టమైన భోజనం పెట్టారు. తినడానికి గుమ్మడికాయలంత పరిమాణంలో ఉన్న ఉండ్రాళ్ళిచ్చారు. తరువాత ఆ మూఢుడు నందీశ్వరుడి తోక పట్టుకొని మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చేశాడు. అతను తన అందరినీ పిలిపించి తన కైలాస యాత్ర గురించి, ఉండ్రాళ్ళ గురించి చెప్పాడు. మమ్మల్ని కూడా ఎలాగైనా ఒక్కసారి నువ్వు కైలాసం తీసుకుపోవాలి అన్నారు అతని బంధువులందరూ. ఆ మూఢుడు కాదనలేక, సరే, ఈ రాత్రికి మీరందరూ నాతో కొలను దగ్గరకు రండి. నందీశ్వరుడి తోకని నేను పట్టుకుంటాను, మీరందరూ నన్ను పట్టుకోండి. అందరం చక్కగా కైలాసం పోవచ్చు అన్నాడు. అంతా అనుకున్నట్టే జరిగింది. నంది ఆకాశంలోకి లేచేసరికి దాని తోక పట్టుకొని మూఢుడు, అతన్ని పట్టుకొని ఒక బంధువు, ఆ బంధువును పట్టుకొని మరొక బంధువు, ఈ విధంగా గొలుసులాగా అందరూ గాల్లోకి లేచారు. దారి మధ్యలో మూఢుణ్ణి పట్టుకున్న బంధువు, అయితే కైలాసంలో ఎంతెంత ఉండ్రాళ్ళున్నాయన్నావు అని అడిగాడు. వెంటనే ఆ మూర్ఖుడు నంది తోకను వదిలేసి తన చేతులు ఎడంగా పెట్టి ఇంత అన్నాడు. దీంతో అక్కడి నుంచి వారంతా కింద పడి మరణించారు. కథ వినేవాళ్ళలో 90s కిడ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ కథని మరొక విధంగా తెలుగు మీడియం తెలుగు బుక్లో చదువుకొని ఉంటారు. ఆ కథ పేరేంటో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తిండి పుష్టి అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు గోహ అనే వ్యక్తి ఒక బిడారు వెంట ప్రయాణం చేయడం తటస్థించింది. మజిలీ చేరగానే వారందరూ భోజనాలకు కూర్చున్నారు. ఎడారి ప్రయాణంలో భోజనం దొరకదు. అందుచేత ఉన్న ఆహార పదార్థాలను ఎంచి పరిమితంగా అందరూ పంచుకొని తినాలి. మనిషికి ఒక రొట్టె, ఒక గుడ్డు చొప్పున అందరూ భోజనాలకు కూర్చున్నారు. గోహకు కూడా అతని వంతు రొట్టె, గుడ్డు ఇచ్చారు. అయితే గోహ తిండి పుష్టి కలవాడు. అతనిది బానకడుపు. ఒక రొట్టె, ఒక గుడ్డు అతనికి ఏమాత్రం సరిపోదు. గోహ తన ఆహారాన్ని ముట్టకపోవడం చూసి మిగతా వాళ్ళు, గోహ, నువ్వెందుకు భోజనం చెయ్యవు అని అడిగారు. గోహ అనుమానిస్తూ, నేను కూడా తినాల్సిందేనా అన్నాడు. తప్పక తినాలి అన్నారు వాళ్ళు. అయితే ఇన్ని రొట్టెలు, ఇన్ని కోడిగుడ్లు నేను తినలేను. అందుచేత నేను తిని తీరాలంటే మీరంతా తలా ఒక అరరొట్టె, తలా ఒక అరగుడ్డు ఇవ్వండి, నాకు చాలు అన్నాడు. మిగిలిన ప్రయాణీకులు ఈ మాటకు నవ్వారు. దాచిన ఆహారంలో నుంచి అతనికి మరో 4 రొట్టెలు, గుడ్లు ఇచ్చారు. ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.